చేసిన తప్పే చేయటం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చవద్దని ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు. సర్జికల్ దాడులు జరిపి వాళ్ల బలహీనతలేమిటో చెప్పిన తర్వాత కూడా వంకరటింకరగానే ప్రవర్తిస్తోంది. తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా పాక్ ప్రమేయాన్ని భారత ప్రభుత్వం ససాక్ష్యంగా ప్రపంచ దేశాలకు చూపిస్తోంది. ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్, కరాచీలో ఉగ్రవాదులు బస చేసి ఉన్న ప్రదేశాల డిజిటల్ ఆనవాళ్లు, వారి పాస్పోర్ట్లు, నేరాలు చేసి పాకిస్తాన్ కోర్టులకు వారు హాజరైన వ్యవహారాలు, భారత్పై ఉగ్రదాడులు జరిపితే వదిలేస్తామని ఇచ్చిన హామీలు లాంటివి బయటపెట్టింది. లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ అయితే రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ సభ్యులే పహల్గామ్ దాడికి పాల్పడ్డారని భారత ప్రభుత్వం నిరూపించగలిగింది. పైగా పాకిస్తాన్ ఆర్మీ, పారామిలిటరీ దళాలు వినియోగించే ఆయుధాలతో ఉగ్రవాదులు తిరుగుతున్నట్లు కూడా వీడియో సాక్ష్యాలు, ఫోటోలు ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, ఇటలీ, సౌదీ అరేబియా, ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా దేశాలు పాకిస్తాన్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఫుల్ లెంత్ వర్క్ చేస్తోంది. దాడి చేసిన తర్వాత స్థావరాలు మార్చుతోన్న ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతోంది. ఇప్పటికే భారత ఆర్మీ నుంచి వాళ్ళు 5 సార్లు తప్పించుకున్నారు. అయినా సరే వాళ్ళని వదిలిపెట్టవద్దని భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్ ఆదేశించారు. పాకిస్తాన్పై తదుపరి చర్యలకు ఆయన స్కెచ్ వేస్తున్నారు. గతంలో అజిత్ దోవల్ వేసిన ప్రతి ప్రణాళిక సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అజిత్ దోవల్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన సరిహద్దుల్లో వందల మంది ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించిన భారత నిఘా వర్గాలు వారిని అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. రక్షణ శాఖతో కలిసి పనిచేస్తోన్న దోవల్ ఈ విషయంలో ఇజ్రాయెల్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ను సరిహద్దుల్లో రంగంలోకి దించేందుకు అజిత్ దోవల్ సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతితో మోసాద్ నుంచి మొత్తం 25 మంది అధికారులను భారత్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వారి సహకారంతో సరిహద్దుల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వారికి స్థానికంగా సహకరించే వారెవరు, వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఉగ్రవాదులు ప్రధానంగా భారత్లోకి వచ్చే మార్గాలు ఏంటి, వాళ్ళు ఏ కాలంలో ఎక్కువగా భారత్లో అడుగుపెడుతున్నారు, అడుగుపెట్టిన తర్వాత వాళ్ళను రిసీవ్ చేసుకునేది ఎవరు, స్థానికంగా వారికి ఎవరైనా ఆయుధాలు సమకూరుస్తున్నారా వంటివి ఇప్పుడు తెలుసుకుని పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని అజిత్ దోవల్ ఓ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు హమాస్ సహాయం ఉందని తెలిసిన తర్వాత మోసాద్ను రంగంలోకి దించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకరించింది. అజిత్ దోవల్ ప్రతిసారి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఈసారి జల వ్యూహాన్ని ఆయన అమలు చేయబోతున్నారు. భారత నావికాదళం సాయంతో పాకిస్తాన్ పీచు మనచాలని చూస్తున్నారు. కరాచీ పోర్టు లక్ష్యంగా భారత్ దాడులు ఉంటాయని వార్తలొస్తున్నాయి. అజిత్ దోవల్ సలహా మేరకు ఇప్పటికే భారీ యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలోకి కొంత దూరం వెళ్లి మోహరించి ఉన్నాయి. ఎప్పుడు ఆదేశాలు వచ్చినా కరాచీ వైపుకు దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత దూకుడుతో పాక్ ఆర్మీ కకావికలమైపోయింది. పొరుగు దేశ సైన్యాధికారులు రెండుగా చీలిపోయి కొట్టుకుంటున్నట్లు సమాచారం. కొందరు అధికారులు కుటుంబ సభ్యులతో సహా పారిపోయినట్లుగా పాకిస్తాన్ మీడియాలోనే వార్తలొస్తున్నాయి. మిగిలిన వాళ్లు పదవుల కోసం కీచులాడుకుంటున్నారు. కీలక అధికారులు మాత్రం లో ప్రొఫైల్ పాటిస్తూ తమ పేర్లు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈసారికి భారత్తో రాజీ కుదిరి తప్పించుకుంటే చాలురా దేవుడా అని మొక్కుకుంటున్నారు. అదే మరి అజిత్ దోవల్ స్కెచ్ అంటే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.